హే గైస్, ఇవాళ మనము ఆర్డర్ రిసోర్స్ని క్రియేట్ చేద్దాము. అండ్ ఆర్డర్కి ప్రతి ఆర్డర్కి ఆబ్వియస్లీ యూజర్ ఎవరికైతే క్రియేట్ చేస్తున్నామో అది అండ్ ఏ డెలివరీ డేట్కి మనం ఇవ్వాలి అనేది అండ్ స్టేటస్ ఏంటి అండ్ ఆర్డర్ టోటల్ ఎంత అండ్ ప్రోడక్ట్స్. సో ఇప్పుడు మనం ఒకసారి డీటెయిల్కి వెళ్తే ఈ ప్రోడక్ట్స్ అనేది చూసారా, నేను రిలేషన్ మేనేజర్ యూస్ చేసి ఇది క్రియేట్ చేశాను. ఇప్పుడు ఇది కొంచెం స్ట్రైట్ ఫార్వర్డ్ కాదు. సో మనం ప్రోడక్ట్ రివ్యూస్కి మనం ఏం చేసామంటే ఎవ్రీ ప్రోడక్ట్ హ్యాస్ మెనీ రివ్యూస్, బట్ ఎవ్రీ రివ్యూ బిలాంగ్స్ టు ఓన్లీ వన్ ప్రోడక్ట్. బట్ ఇక్కడ ఆ సిచ్యువేషన్ కాదు, ఎందుకంటే ఎవ్రీ ప్రోడక్ట్ కెన్ బీ ఇన్ మల్టిపుల్ ఆర్డర్స్. అంటే ఎవ్రీ ప్రోడక్ట్ హ్యాస్ బిలాంగ్స్ టు మెనీ రిలేషన్ అనమాట. సో అందుకనే మీరు చూస్తే మన ప్రోడక్ట్స్ టేబుల్లో ఫారెన్ ఐడి అనేది ఉండదు ఆర్డర్కి, ఎందుకంటే ఇట్ కెనాట్ జస్ట్ బిలాంగ్ టు వన్ ఆర్డర్, ఇట్ బిలాంగ్స్ టు మెనీ ఆర్డర్స్. సో దానికి మనం ఏం చేయాలి అంటే థర్డ్ టేబుల్ అనేది క్రియేట్ చేయాలి, అదే పివట్ టేబుల్. సో ఈ పివట్ టేబుల్లో మనం ఏం చేస్తామంటే ఒక ఆర్డర్కి ఒక ప్రోడక్ట్కి మనం ఫారెన్ కీస్ పెట్టుకొని ఈ పివట్ టేబుల్ మీద రిలేషన్ మేనేజర్ని మనం క్రియేట్ చేస్తాం. ఓకే, సో దట్ ఇట్ విల్ బీ పాసిబుల్ టు డూ బిలాంగ్స్ టు మెనీ రిలేషన్. సో మనం ఇప్పుడు ఫస్ట్ ఆర్డర్ టేబుల్ని క్రియేట్ చేద్దాము. దానికి నేను ఆల్రెడీ ఇక్కడ మైగ్రేషన్ ఫైల్ అండ్ మోడల్ ఫైల్ క్రియేట్ చేసి నేను కాలమ్స్ అనేవి ఇచ్చేసాను. సో ఎవ్రీ ఆర్డర్ ఆబ్వియస్లీ బిలాంగ్స్ టు యూజర్ కాబట్టి ఫారెన్ ఐడి ఇచ్చేసి యూజర్ని మెన్షన్ చేశాను. అండ్ డెలివరీ డేట్, ఇంకా స్టేటస్ ఈనమ్స్, ఇంకా టోటల్ ఏదైతే ఉంటుందో అది, అండ్ టైమ్ స్టాంప్స్. సో ఇప్పుడు మనం దీన్ని మైగ్రేషన్ రన్ చేసి క్రియేట్ చేద్దాము. ఓకే, మైగ్రేషన్ రన్ అయిపోయింది. ఒకసారి వెరిఫై చేసుకుందాము. ఓకే, టేబుల్లో కాలమ్స్ కూడా వచ్చేసాయి. కూల్. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే మన పివట్ టేబుల్ కోసం మోడల్ అండ్ మైగ్రేషన్ ఫైల్ని క్రియేట్ చేద్దాము. సో ఆర్టిసన్ మేక్ మోడల్ ఆర్డర్ ప్రోడక్ట్ -m కొడితే మోడల్ అండ్ మైగ్రేషన్ ఫైల్ క్రియేట్ అయిపోతుంది. ఇప్పుడు మన మైగ్రేషన్ ఫైల్ ఒకసారి ఓపెన్ చేసి 2 ఫారెన్ కీస్ ఏవైతే ఉన్నాయో అవి మెన్షన్ చేద్దాము. బట్ అవి మెన్షన్ చేసే ముందర మనకి ఇక్కడ ఒక కన్వెన్షన్ ఉంటుంది పివట్ టేబుల్ క్రియేట్ చేయడానికి. ఇట్ షుడ్ ఆల్వేస్ బీ ఇన్ అ సింగులర్ ఫామ్ అండ్ నేమ్ షుడ్ బీ ఇన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. సో ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాడు, యూజర్స్ లొకేషన్కి వాడు లొకేషన్ యూజర్ అని క్రియేట్ చేశాడు. సో అందుకనే మనం కూడా ఆర్డర్ ప్రోడక్ట్స్ అని కాకుండా ఆర్డర్ ప్రోడక్ట్ అని చెప్పి పెట్టుకోవాలి మన టేబుల్ని. అండ్ నెక్స్ట్ మనం 2 ఫారెన్ కీస్ ఏవైతే ఉంటాయో ఆర్డర్ ఐడి, ప్రోడక్ట్ ఐడి అవి మెన్షన్ చేశాను. అండ్ లాస్ట్లో క్వాంటిటీ కూడా క్రియేట్ చేద్దాము, ఎందుకంటే ఒక ఆర్డర్లో ఒక ప్రోడక్ట్కి మల్టిపుల్ క్వాంటిటీ ఉండొచ్చు. సో ఇప్పుడు మన మైగ్రేషన్ ఫైల్ రెడీ అయిపోయింది. లెట్స్ మైగ్రేట్. ఓకే, మైగ్రేషన్ ఫైల్ కూడా రన్ అయిపోయింది. నెక్స్ట్ మనం ఇప్పుడు మన ఆర్డర్ ప్రోడక్ట్ టేబుల్కి వెళ్ళి ఈ రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో మెన్షన్ చేసేద్దాము. ఆర్డర్ ఐడికి, ప్రోడక్ట్ ఐడికి. సో ఆర్డర్ ప్రోడక్ట్ బిలాంగ్స్ టు రిలేషన్ కాబట్టి అది మెన్షన్ చేశాను. అండ్ ఫైనలీ ఫిలబుల్ ప్రాపర్టీని కూడా అసైన్ చేసేద్దాము. మనకి 3 కాలమ్స్ ఉన్నాయి కాబట్టి అవి ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. ఆల్ రైట్, ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే మన ఆర్డర్ రిసోర్స్ ఏదైతే ఉందో అది క్రియేట్ చేద్దాము. ఆల్రెడీ ఏవైతే కాలమ్స్ ఉంటాయో అవి ఫిలబుల్ అని చెప్పి మెన్షన్ చేస్తున్నాను. అండ్ ఆల్సో ఎవ్రీ ఆర్డర్కి యూజర్ ఐడి బిలాంగ్స్ టు రిలేషన్ ఏదైతే ఉందో అది కూడా క్రియేట్ చేశాను. అండ్ ఇప్పుడు నెక్స్ట్ మనం ఫైనల్లీ రిలేషన్ మేనేజర్ని క్రియేట్ చేద్దాం అన్నమాట మన ఆర్డర్ రిసోర్స్లో ఫర్ ఆర్డర్ ప్రోడక్ట్స్. ఓకే, మన పివట్ టేబుల్ది. సో మన ఆర్డర్ రిసోర్స్లో మనం క్రియేట్ చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ పారామీటర్ ఆర్డర్ రిసోర్స్ అని ఇస్తున్నాను. అండ్ సెకండ్ పారామీటర్ వచ్చేసి ఆర్డర్ ప్రోడక్ట్స్ అన్నమాట. ఈ రిలేషన్ అనేది మన ఆర్డర్ మోడల్ ఎగ్జిస్ట్ అయ్యి ఉండాలి హ్యాస్ బీన్ ది రిలేషన్తో. సో అందుకని క్రియేట్ చేస్తున్నాను ఇక్కడ. సో ఇప్పుడు ఆ రిలేషన్ని ఇక్కడ మెన్షన్ చేద్దాము. అండ్ ఫైనల్లీ థర్డ్ పారామీటర్ వచ్చేసి ఐడి, ఐడెంటిఫికేషన్ పర్పసెస్ కోసం. సో ఇప్పుడు దీని రిలేషన్ మేనేజర్ని క్రియేట్ చేసేసాము. ఇక్కడ చెప్తోంది కదా రిలేషన్ మేనేజర్ క్రియేట్ అయిపోయింది అండ్ ఆల్సో గెట్ రిలేషన్స్లో రిజిస్టర్ చేయమని చెప్పి. సో మన ఆర్డర్ రిసోర్స్లో గెట్ రిలేషన్ మెథడ్కి వెళ్ళి మన రిలేషన్ మేనేజర్ని రిజిస్టర్ చేసుకుందాము.
ఇక్కడ జస్ట్ మన క్లాస్ నేమ్ ఇచ్చేస్తే రిజిస్టర్ అయిపోతుంది. కూల్, అయిపోయింది. నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే మన ఆర్డర్ రిలేషన్ మేనేజర్కి వెళ్ళి యూనో ఫామ్ని అండ్ ఆల్సో టేబుల్ని కంప్లీట్ చేద్దాము. మనం ఐడెంటిఫికేషన్ పర్పసెస్కి ఐడి అని ఇచ్చాం కాబట్టి బై డిఫాల్ట్ ఆ ఫీల్డ్ వచ్చేసింది ఇక్కడ. వీ డోంట్ రియలీ నీడ్ దాట్, ఎందుకంటే అది ఆటో ఇంక్రిమెంట్ అవుతుంది. మనకు కావాల్సింది సెలెక్ట్ ఫీల్డ్ అనమాట. మన ప్రోడక్ట్ ఐడి కోసం సెలెక్ట్ ఫీల్డ్ క్రియేట్ చేసుకోవాలి. సో దాట్ ప్రోడక్ట్ టేబుల్ నుంచి ప్రోడక్ట్స్ అన్నీ నేమ్స్ అన్నీ ఇక్కడ మనకి డిస్ప్లే అవుతాయి. సో దానికి జస్ట్ రిలేషన్షిప్ అని చెప్పి ప్రోడక్ట్ అని చెప్పి నేమ్ ఇస్తే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఫైనల్లీ క్వాంటిటీ ఫీల్డ్ ఏదైతే ఉంటుందో అది క్రియేట్ చేసేద్దాము, విచ్ ఇస్ గోయింగ్ టు బీ టెక్స్ట్ ఇన్పుట్ విత్ న్యూమరిక్ మెథడ్. అట్లానే మన అన్ని ఫీల్డ్స్కి వ్యాలిడేషన్స్ అండ్ రిక్వైర్డ్ అవన్నీ పెట్టేద్దాము. ఓకే, మన ఫామ్లో నెసరీ ఫీల్డ్స్ అయిపోయినాయి. నెక్స్ట్ మనము టేబుల్కి వెళ్ళి ఫీల్డ్స్ కాలమ్స్ ఏవైతే ఉంటాయో అవి డిస్ప్లే చేద్దాము. మనకి ఈ ఐడి అవసరం లేదు. మన ప్రోడక్ట్ డాట్ నేమ్ అంటే మనకి ఆ నేమ్ ప్రోడక్ట్ నేమ్ అనేది డిస్ప్లే అయిపోతుంది టేబుల్లో. అండ్ ఫైనల్లీ క్వాంటిటీ. ఓకే, సో మన టేబుల్ 2 ఫామ్. అలానే మన ఆర్డర్ రిసోర్స్ ఫామ్ ఫీల్డ్స్ని కూడా ఫిల్అప్ చేసేద్దాము. సో యూజర్ ఐడి కోసం మనం సెలెక్ట్ కాంపోనెంట్ వాడి రిలేషన్షిప్ ఇస్తే యూజర్ నేమ్స్ అనేవి సెలెక్ట్ డ్రాప్డౌన్లోకి వచ్చేస్తాయి. అండ్ నెక్స్ట్ డెలివరీ డేట్ టైం కోసం నేను డేట్ టైం పికర్ వాడాను కాంపోనెంట్. అండ్ స్టేటస్ కోసం సెలెక్ట్ కాంపోనెంట్ వాడి హార్డ్ కోడెడ్ ఆప్షన్స్ అనేవి మెన్షన్ చేశాను. అండ్ ఫైనల్లీ మన టేబుల్కి కావాల్సిన కాలమ్స్ని కూడా ఇక్కడ మెన్షన్ చేశాను. ఇప్పుడు మనం టెస్ట్ చేద్దాము. సో రిలేషన్ మేనేజర్ అనేది ఆబ్వియస్లీ అప్పుడే కనబడదు, క్రియేట్ పేజ్లో కనబడదు, ఓన్లీ ఎడిట్ పేజ్లోనే కనబడుతుంది. సో మనం ఇప్పుడు ఒక శాంపుల్ డేటా అనేది ఇద్దాము. ఓకే, ఇప్పుడు క్రియేట్ చేసేద్దాము. ఇక్కడ చూస్తే మనకి ఎర్రర్ వచ్చింది, శాంపుల్ ప్రాజెక్ట్ డాట్ ఆర్డర్ ప్రోడక్ట్స్ అనేది ఎగ్జిస్ట్ అవ్వలేదని చెప్పి. సో ఈ ఎర్రర్ ఎందుకు వచ్చింది అంటే మన లారావెల్ అన్ని టేబుల్స్ ప్లూరల్ ఫామ్లోనే ఎక్స్పెక్ట్ చేస్తుంది, కానీ మనది పివట్ టేబుల్ కదా, అది ప్లూరల్ ఫామ్లో ఉండదు. సో మనం దాన్ని ఓవర్ రైట్ చేయాలన్నమాట. లారావెల్కి చెప్పాలి ఇది పివట్ టేబుల్, ఇట్ విల్ బీ ఇన్ సింగులర్ ఫామ్ అని చెప్పి లారావెల్కి చెప్పాలి. సో దానికి మనం ఏం చేయాలి అంటే మన ఆర్డర్ ప్రోడక్ట్ మోడల్ ఏదైతే ఉంటుందో అది ఓపెన్ చేద్దాము. ఓపెన్ చేసి ఇక్కడ టేబుల్ ప్రాపర్టీ అని ఉంటుంది ఒకటి, అది మనం ఆర్డర్ ప్రోడక్ట్ ఏదైతే టేబుల్ నేమ్ ఉంటుందో యాక్చువల్ టేబుల్ నేమ్ మనం మెన్షన్ చేసామంటే అది లారావెల్కి అర్థమైపోతుంది అనమాట. ఓకే, హ్యావ్ టు రిఫర్ దిస్ టేబుల్ అని చెప్పి. ఇప్పుడు రిఫ్రెష్ చేసి వెరిఫై చేసుకుందాము. ఓకే, ఎర్రర్ పోయింది. శాంపుల్ ప్రోడక్ట్ ఒకటి క్రియేట్ చేద్దాము. ఓకే, క్రియేట్ నొక్కుతున్నాను. మనకి ఇంకో ఎర్రర్ వచ్చింది, అప్డేటెడ్ ఎట్ ఈస్ అన్నోన్ కాలమ్ అని చెప్పి. సో ఇది ఎందుకు వచ్చింది అంటే ఇఫ్ యూ రిమెంబర్ మనం మైగ్రేషన్ ఫైల్ క్రియేట్ చేస్తున్నప్పుడు టైమ్ స్టాంప్స్ని తీసేసాం, బట్ ఫిలమెంట్ టైమ్ స్టాంప్స్ని క్రియేట్ చేస్తుంది. సో దాన్ని ఇగ్నోర్ చేయాలి అంటే మన ఆర్డర్ ప్రోడక్ట్కి వెళ్ళి టైమ్ స్టాంప్స్ ఫాల్స్ అని ఇస్తే సరిపోతుంది. ఓకే, ఇప్పుడు మనం మళ్ళీ క్రియేట్ చేద్దాము. ఓకే, సక్సెస్ఫుల్లీ క్రియేట్ అయిపోయింది. ఇంకో ప్రోడక్ట్ యాడ్ చేద్దాము. ఆల్ రైట్, ఇప్పుడు యాక్చువల్లీ మన పివట్ టేబుల్లో రికార్డ్స్ ఎట్లా లోడ్ అయ్యాయో చూద్దాము. సో ప్రాపర్గా ఆర్డర్ ఐడి అనేది వచ్చేసింది, ఆ ప్రోడక్ట్ ఐడీస్ కూడా వచ్చేసాయి. నెక్స్ట్ మన ఆర్డర్ టేబుల్ ఎట్లా డిస్ప్లే అవుతుందో చూద్దాము. అది కూడా ప్రాపర్గానే డిస్ప్లే అవుతుంది, కాకపోతే మనకి ఆర్డర్లో ఏ ప్రోడక్ట్స్ ఉన్నాయో డిస్ప్లే అవ్వట్లేదు. సో అది కూడా యాడ్ చేసేద్దాము. సో ప్రోడక్ట్స్ డిస్ప్లే అవ్వడానికి జస్ట్ ఆర్డర్ ప్రోడక్ట్ డాట్ నేమ్ అని ఇస్తే సరిపోతుంది. మన ఆర్డర్ ప్రోడక్ట్స్ రిలేషన్లో ప్రోడక్ట్ రిలేషన్లో నేమ్ తీసుకొని మనకి అక్కడ డిస్ప్లే చేస్తుంది అన్నమాట. సో ఇప్పుడు వెరిఫై చేసుకుందాము. ఓకే, మన టేబుల్లో ప్రాపర్గా పివట్ టేబుల్ నుంచి ప్రోడక్ట్ నేమ్స్ పిక్ చేసి డిస్ప్లే చేస్తుంది. సో ఇలాగా మనము బిలాంగ్స్ టు మెనీ రిలేషన్ని
పివట్ టేబుల్ యూస్ చేసుకొని ఫిలమెంట్లో క్రియేట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.